హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను డిస్కస్ చేసేది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మాట్లాడదాం అని అనుకుంటున్నాను. ఫస్ట్ అసలు నేను ఏమేమి మాట్లాడదాం అనుకుంటున్నానంటే, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి, ఆ సిమ్టమ్స్ ఏంటి, ఓజీటీటీ అని టెస్ట్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ టెస్ట్ ఎలా చేస్తారు, ఓకే, దాని రేంజ్ ఏంటి, దాని వాల్యూస్ ఏంటి, ఎంత లోపు ఉండాలి, మానిటరింగ్ ఎలా చేసుకోవాలి, మీల్ ప్లాన్స్, నేను ఏమేమి మీల్స్ తిన్నాను, నా ఫుడ్ ఎలా కంట్రోల్ చేసుకున్నాను, అండ్ దెన్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో నేను వీటి గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంటి. సో ఎవరైతే ప్రెగ్నెంట్ కాకుండా ఉన్నారో, లైక్ ఎ నార్మల్ పర్సన్, వాళ్ళకి ఏమవుతుందంటే షుగర్ ఎంత తిన్నా సరే ఇన్సులిన్ అనేది వాళ్ళ షుగర్స్ని స్పైక్ చేయకుండా చూసుకోగలుగుతుంది. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటే, ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ వల్ల ఇన్సులిన్ని యూజ్ చేసుకోలేదు. అండ్ ఆల్సో ఇన్సులిన్ని క్రియేట్ చేసేది ప్యాంక్రియాస్ అనమాట. ఆ ప్యాంక్రియాస్ కూడా ఎఫిషియెంట్గా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేదు మన బాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్కి. సో అందువల్ల మనం షుగర్స్ తింటే, ఆర్ ఒకవేళ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే బ్లడ్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అది నాకు డాక్టర్ చెప్పారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిమ్టమ్స్. నాకు ప్రెగ్నెన్సీ వచ్చాక 4th మంత్ నుంచి ఫుల్ థర్స్టీ అనమాట. అసలు వాటర్ ఎంత తీసుకున్నా సరే నాకు థర్స్ట్ తగ్గేది కాదు, ఇంకా తాగాలి ఇంకా తాగాలి అనిపించేది. అండ్ నైట్స్లో యూరినేషన్ ఎక్కువ వచ్చేదన్నమాట. అసలు ఒక ½ లీటర్ తాగినా లేకపోతే ఒక గ్లాస్ తాగినా సరే అది నైట్ అంతా వస్తూనే ఉంటుంది అనమాట. హాఫ్ అన్ అవర్కి నేను లెగిసి వాష్రూమ్కి యూజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేదన్నమాట. అండ్ ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఫెటీగ్. నేను ఇంట్లో అసలు ఏ పని చేసేదాన్ని కాదు, అయినా కానీ నాకు ఎంత ఫెటీగ్ అంటే అసలు బెడ్ మీద నుంచి లెగాలనిపించేదే కాదనమాట. ఎప్పుడు చూసినా నిద్రపోవడం, అది ఎందుకు నిద్ర అంతగానం వచ్చేదో నాకు తెలియదు. మార్నింగ్ అసలు 10కి 11కి లేచేదాన్ని, ఫుల్ నీరసం ఉండేది. ఎన్ని అవర్స్ పడుకున్నా ఫుల్ నీరసంగా ఉండేదన్నమాట. శిల్పి మ్యామ్ నాకు ప్రెగ్నెన్సీలో 4th మంత్లో ఓజీటీటీ టెస్ట్ అనేది రాశారనమాట. అయితే ఆ టెస్ట్లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫాస్టింగ్లో బ్లడ్ తీసుకుంటారు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసిన 1 అవర్కి మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ అవర్ తీసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఫాస్టింగ్ 1 అవర్ గ్యాప్, మళ్ళీ 1 అవర్ గ్యాప్లో మళ్ళీ తీసుకుంటారు, అలా 3 టైమ్స్ తీసుకుంటారు అనమాట. ఫాస్టింగ్లో ఎంత ఉండాలి అంటే 90 బిలో ఉండాలి, తిన్నాక 120 బిలో అయితే ఉండాలన్నమాట మనకి రేంజెస్. సో నాకైతే 4th మంత్లోనే తెలిసింది దట్ ఐఎమ్ డయాబెటిక్ అని. సో నేను ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మ్యాక్సిమం ఫుడ్తో కంట్రోల్ అవ్వలేదు అంటే ట్యాబ్లెట్స్ ఇస్తాము, ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్ అవ్వకపోతే మేము ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పారనమాట. సో నాకు ఆయన ఒక డైట్ చార్ట్ అనేది ఇచ్చారనమాట. నేను మీకు లాస్ట్లో పెడతాను. డైట్ నేను ఏమేమి తిన్నాను, అసలు ఏమేమి మెడిసిన్స్ వేసుకున్నాను అవన్నీ చెప్తాను అనమాట. డైట్ అయితే లిటరల్లీ నన్ను మిల్లెట్స్ తినమని చెప్పారు. మిల్లెట్స్. సో నేను ప్రెగ్నెంట్ కాకముందు కూడా నేను కిన్వా అనేది తినేదాన్ని అనమాట. సో ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి శిల్పి మ్యామ్ సజెస్ట్ చేశారు, మిల్లెట్స్ తీసుకో, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని. బట్ నేను నెగ్లెక్ట్ చేశాను అనమాట. 3rd మంత్ వరకు నేను తినలేదు మిల్లెట్స్ అనేది. 4th మంత్లో ఎప్పుడైతే నాకు డయాబెటీస్ వచ్చిందో అప్పటి నుండి నేను మిల్లెట్స్ తినడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఏదైనా తినగలుగుతాను అనమాట, కానీ కొంతమంది అలా తినలేరు, వాళ్ళకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మీరు చూస్ చేసుకొని తినడం నా సజెషన్ అనమాట. కొర్రలు, సాములు, సజ్జలు, కినువా, ఈ 4 నేను తిన్నాను అనమాట. నా ప్రెగ్నెన్సీ మొత్తం ఇంకా ఈ డైటే కంటిన్యూ చేశాను. లంచ్ ఇది చేసేదాన్ని, అండ్ 2 కర్రీస్ అనమాట, ఏవైనా సరే 2 కర్రీస్, మిల్లెట్స్ అండ్ కొంచెం ప్రోటీన్ కూడా యాడ్ చేసుకొని తినేదాన్ని. బ్రేక్ఫాస్ట్లో ఏం తినేదాన్ని అంటే 2 బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్, అప్పుడప్పుడు స్వీట్ క్రేవింగ్ వస్తే నేను బనానా చూస్ చేసుకునేదాన్ని. అండ్ దెన్ నేను డిన్నర్కి ఏం చేసేదాన్ని అంటే చపాతి,
అండ్ జొన్న రొట్టె తినేదాన్ని ప్రెగ్నెంట్‌కి ముందు. సో, ప్రెగ్నెన్సీలో కూడా నేను 4th మంత్ అప్పుడు ఐ యూజ్డ్ టు ఈట్ చపాతీ అండ్ జొన్న రొట్టె. అయితే నాకు ఇవి తిన్నాక నేను మానిటర్ చేసుకుంటాను కదా! అప్పుడు నాకు షుగర్ స్పైక్ అనేది కనిపించింది. సో, ఐ కంప్లీట్‌లీ అవాయిడెడ్. సో, డిన్నర్‌కి నేను మోస్ట్‌లీ లంచ్‌కి ప్రిపేర్ చేసిందే తింటారనమాట. మా మమ్మీ కొంచెం లంచ్‌లో ఏమైతే ప్రిపేర్ చేస్తారో అదే కొంచెం ఎక్స్‌ట్రా క్వాంటిటీ చేస్తారు. సో, జొన్నలు కానీ, సజ్జలు ఆర్ కిన్వా ఏవైతే చేస్తారో అదే నైట్‌లో అదే డిన్నర్‌కి అదే చేస్తాను. కాకపోతే కొంచెం కర్డ్ ఎక్కువ తినడము, లేదంటే మజ్జిగ గ్లూకోజ్ మానిటరింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఆహ్, కిట్‌లో 2 థింగ్స్ వస్తాయన్నమాట. ఒకటేమో ప్రిక్ చేసుకోవడానికి, ఇంకొకటేమో మానిటర్ రీడింగ్స్ ఎలా వస్తున్నాయో చూసుకోవడానికి. ఓకే. మనకి ఒక స్ట్రిప్ టైప్ ఒకటుంటుంది బ్లడ్ కలెక్ట్ చేసుకోవడానికి. అది మానిటరింగ్ రీడింగ్ ఇచ్చే దాంట్లో పెట్టుకొని ప్రిక్ చేసుకుంటే, ఆ ప్రిక్ చేసుకున్న బ్లడ్ ఏదైతే ఉందో అది స్ట్రిప్స్ కలెక్ట్ చేసుకుంటుంది. స్ట్రిప్స్ కలెక్ట్ చేసుకొని మనకు రీడింగ్ అయితే ఇస్తుంది. సో, నేను శాంపుల్ అయితే పెట్టలేను. బికాస్ ఆ కిట్ నా దగ్గర లేదు. మా మామ వాళ్ళ ఇంట్లో ఉంది. సో, రీడింగ్స్ మనకెప్పుడు 90 బిలో ఫాస్టింగ్ ఉండాలి. అండ్ 20 బిలో ఏమో తిన్నాక ఉండాలనమాట. సో, ఈ రీడింగ్స్ కనుక హై చూపిస్తే మనకి షుగర్ స్పైక్ ఉన్నట్టు. ఓకే. తినక ముందు ఎంతుంది, తిన్నాక ఎంతుందో చెక్ చేసుకుంటారు. బట్ నాకు మాత్రం తిన్నాక ఎంతుందో చెక్ చేసుకోమన్నారు. సో, నాకు ఎప్పుడూ రీడింగ్స్ అయితే క్రాస్ అవ్వలేదు. మేబీ ఒక 5-6 టైమ్స్ క్రాస్ అయినట్టున్నాయి. 4, 5, 6థ్ మంత్ ఇలా అయిపోయాయన్నమాట. 7th మంత్‌లో నాకు శ్రీమంతం చేశారు. శ్రీమంతం చేసినప్పుడు చాలా స్వీట్స్ వస్తాయి కదా! సో, నాకు షుగర్ నేను చాలా కంట్రోల్డ్ అనమాట. కానీ ఆ టైంలో నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆహ్, చాలా అంటే చాలా అన్‌కంట్రోల్డ్ షుగర్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట నాకు. అసలు స్వీట్స్ కనిపించిందంటే వెళ్లి తినేయాల్సిందే. లేకపోతే నాకు అసలు మనసు ఊరుకోదనమాట. అంత షుగర్ క్రేవింగ్స్ వచ్చేవన్నమాట. ఎందుకో తెలీదు. బట్ కొంతమందికొస్తాయి అని చెప్పేసి అన్నారు మా మమ్మీ వాళ్ళు అండ్ అత్తయ్య వాళ్ళు. సో, 7th మంత్ అండ్ 8th మంత్ నేను షుగర్స్ కంట్రోల్ చేసుకోలేకపోయాను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఐ హ్యావ్ టిల్ డేట్. సో, నేను ఏదైతే మానిటరింగ్ చేసుకునేదాన్నో అది నేను 7th అండ్ 8th మంత్‌లో ఆపేశాను. బికాస్ నాకు తెలుసు నేను షుగర్స్ తింటున్నాను అని. అండ్ ఆల్సో ఆ షుగర్స్ తింటే స్పైక్స్ వస్తాయని కూడా నాకు తెలుసు. బట్ నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. సో, ప్లీజ్ గైస్ ఎవరైనా డయాబెటీస్‌తో ఉన్నారు అంటే మీ షుగర్స్ కంట్రోల్‌లో ఉంచుకోండి. ఎందుకంటే అది తర్వాత బేబీ పైన ఇంపాక్ట్ ఉంటుంది. రెగ్యులర్‌గా యోగాకి వెళ్ళేదాన్ని బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా. సో, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఏమైందంటే నేను 7th మంత్ వరకు ఇంట్లోనే నేను నాకు నేనుగా చేసుకునేదాన్ని. అట్‌లీస్ట్ వీక్‌లో 3-4 టైమ్స్ చేసేలాగా చూసుకునేదాన్ని. ఎవ్రీ మీల్ తర్వాత 15 మినిట్స్ వాకింగ్ ఉంటుంది. ఆ వాకింగ్ ఒకటి చేసుకునేదాన్ని. అండ్ ఈవినింగ్ ఏమో ఒక హాఫ్ అన్ అవర్ స్ట్రెచింగ్స్ చేసుకునేదాన్ని. నేను సజెస్ట్ చేసింది ఏంటి అంటే, మీకు జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మీల్స్. మీ డయట్ కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ స్పైక్స్ అనేవి రాకూడదనమాట. లేకపోతే మీకు టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు. ఒకవేళ టాబ్లెట్స్‌తో కూడా కంట్రోల్ అవ్వలేకపోతే ఇన్సులిన్ తీసుకోవాల్సొస్తుంది. ఆ ఇన్సులిన్ తీసుకోవాలి అంటే మళ్ళీ అదొక చాలా పెద్ద ప్రాసెస్. అంతవరకు ఎందుకు తెచ్చుకోవడం, మనకి ఫుడ్‌తో, డయట్‌తో కంట్రోల్ అవుతుంది అంటే ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఈట్ వెల్. అండ్ ఇంకొకటి ఐ సజెస్ట్ ఎక్సర్సైజెస్ అనమాట. తిన్నాక 15 మినిట్స్ వాకింగ్ చేయండి. షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది అంతే. సో, ఓకే. అండ్ లాస్ట్ వన్ థింగ్ నాకు సజెషన్ ఇచ్చింది శిల్పి మ్యామ్ ఏంటి అంటే, జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ షుగర్ అనేది తొందరగా రావచ్చు. ఓకే. సో, మీరు ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ అనేది. ఓకేనా? సో, ఇప్పుడు నా ఏజ్ 27 అనమాట. సో, నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే, నువ్వు మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. షుగర్ ఉందా లేదా అనేది.
ఈ లోపు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఈ లోపు చెక్ చేసుకోలేకపోతే 4 years తర్వాత చెక్ చేసుకోమన్నారు. అండ్ మీ ఏజ్ ఇంకా ఎక్కువైతే ఫ్రీక్వెంట్గా షుగర్స్ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై జెస్టేషనల్ డయాబెటీస్ జర్నీ. మీకు కూడా జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటే మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారో అవి కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. That's it for this video. Thank you so much, guys.